హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ జేబీఎస్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. మన తెలంగాణ బస్ సిరీస్లో ఈరోజు జేబీఎస్ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు జర్నీ చేస్తున్నాము. దగ్గర 280 కిలోమీటర్లు అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా బస్సు. ఈ సూపర్ లగ్జరీలో శ్రీశైలం అయితే వెళ్తున్నాము తెలంగాణ ఆర్టీసీ బస్సులో. ఇప్పుడు 6:15కి అయితే స్టార్ట్ అవుతుంది. మన శ్రీశైలం వెళ్ళబోతుకి 1 అయితే అవుతుంది అన్నమాట. టైం 6:22కి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయింది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్కి అయితే వెళ్తాము. ఇక్కడ ఉన్న ప్యాసింజర్స్ని ఎక్కించుకొని శ్రీశైలం అయితే వెళ్తాం. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు మొత్తం 280 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 280 కిలోమీటర్లకి 590 రూపాయలు. హుస్సేన్ సాగర్ పక్క నుంచి వెళ్ళిపోతున్నాం. లోపల బుద్ధుని విగ్రహం, ఆ బ్యాక్ సైడ్ ఏమో అంబేద్కర్ గారి విగ్రహం. చాలా బాగుంది. పక్కన అందరూ ఎర్లీ మార్నింగ్ కదా, అందరూ వాకింగ్ అయితే చేస్తున్నారు. వ్యూ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తున్నాం. మహారాష్ట్ర, కర్ణాటక, వేరే స్టేట్ బస్సులు కూడా ఉన్నాయి ఇక్కడ. గద్వాల్ డిఫరెంట్ కనపడుతుంది. రెడ్ కలర్ బస్సు కర్ణాటక ఆర్టీసీ బస్సు. శ్రీశైలం ప్లాట్ఫామ్ నెంబర్ 23 మీద శ్రీశైలం బస్సు అయితే ఆగుతుంది. స్టార్టింగ్లో మీకు 280 కిలోమీటర్లు అని చెప్పాను కదా. 280 కిలోమీటర్లు అయితే కాదు, 230 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు. ఆల్రెడీ మనం ఒక 25 కిలోమీటర్ల వరకు వచ్చి ఉంటాం. 25-30, 200 కిలోమీటర్ల బ్యాలెన్స్ అయితే ఉంది శ్రీశైలం రీచ్ అవ్వడానికి. మనమున్న ఏరియా చంద్రయానగుట్ట. చాలా బస్సెస్ అలా తిరుగుతూనే ఉన్నాయి. బస్సెస్ అన్నీ. అచ్చంపేట బస్సు ఒకటి బ్యాక్ సైడ్ ఉంది మన వెనకాల. వెదర్ చాలా చల్లగా ఉంది. ఇప్పుడు టైం 8:30 అవుతున్నా సరే మీకు వాతావరణం కనబడుతుందా? మార్నింగ్ 6 అయినట్టుంది. మబ్బుగా ఉంది మాట మొత్తం అంతా. శ్రీశైలం హైవే తుక్కుగూడ. సిటీలో ఉన్నంత వరకు డిఫరెంట్ వైబ్ మాట. మొత్తం అంత కన్ఫ్యూజన్గా ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం ఏమీ తెలియదు. కొత్తగా వస్తే సిటీ బయటకు వెళ్ళిన తర్వాత అంత నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం అంతా. సిటీలో అంతా ట్రాఫికే. జేబీఎస్లో స్టార్ట్ అయినప్పుడు పెద్ద ట్రాఫిక్ లేదు, కానీ ఎంజీబీఎస్ రాబోతుకి పెద్ద ఫుల్ క్రౌడ్ అంతా. తుమ్మలూరు, హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి చాలా బస్ సర్వీసెస్ అలా వెళ్తూనే ఉంటాయి అన్నమాట. జేబీఎస్ కన్నా ఎంజీబీఎస్ నుంచి చాలా ఎక్కువ, జేబీఎస్లో తక్కువ సర్వీసెస్. దాసరపల్లి రైట్, మచ్చర్ల లెఫ్ట్. దాసర్లపల్లి రైట్, మచ్చర్ల లెఫ్ట్. కడతల్ ఈ ఊరు. కడతల్ టోల్ ప్లాజా. మైసి గండి. కోనాపూర్. కలవకుర్తి బస్సు ఫ్రంట్ ఉంది, మన ముందు ఉంది. అది మనము కలిసే వెళ్తున్నమాట.
ఘాట్ లాంటిది కానీ ఘాట్ కాదు ఇది. శ్రీశైలం 155 కిలోమీటర్స్. కలవకుర్తి ఊర్లోకి అయితే వెళ్ళట్లేదు మనం. ఈ నేషనల్ హైవేస్ 165 పట్టుకొని వెళ్తున్నాము స్ట్రైట్గా. ఖాళీ రోడ్డు, ఎదురుగుంట ఒక సూపర్ లగ్జరీ వస్తుంది, ఇటు సైడ్ మన సూపర్ లగ్జరీ. అది శ్రీశైలం నుంచి వచ్చే సూపర్ లగ్జరీ హైదరాబాద్ వెళ్తుంది, మన హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుంది. శ్రీశైలం లెఫ్ట్, కల్వకుర్తి రైట్. దేవరకొండ 40 కిలోమీటర్స్ అంట. శ్రీశైలం 1 to 3. నల్లమల ఫారెస్ట్ స్టార్ట్ అయ్యే వరకు కథ అంతా ఇలాగే ఉండేలా ఉంది. ఎటు చూసినా సరే అంతా ఒకలాగా ఉంది. హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి ప్రెసెంట్ మనం శ్రీశైలంకి 97 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇక్కడ వరకు మొత్తం అంతా ఒకటే, కొండలు గుట్టలు తప్ప ఇంకా వేరేమీ కనిపించట్లేదు. దిండి 7 కిలోమీటర్లు అయితే ఉంది మనం ఉన్న ప్లేస్ నుంచి. నల్లమల్ల ఫారెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్రంట్ క్యాబిన్ నుంచి అయితే చూద్దాం వ్యూస్ అన్నీ. ఇలా ఫ్రంట్ క్యాబిన్ నుంచి చూసినా విండోలో చూసినా ఒకలాగే ఉంది, పెద్ద వేరియేషన్ అయితే లేదు. ఇది స్ట్రైట్ రోడ్డు, ఇటు సైడ్ ఇలాంటి ల్యాండ్స్ అంతే. వర్షం ఎప్పుడు పడుతుందో కానీ ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట వాతావరణం. అంత దారుణంగా ఉంది బయట. బస్సెస్ అయితే తెగ తిరుగుతున్నాయి. కందుకూరు, దేవరకొండ, పల్లి వెలుగు వెళ్ళింది. ఫ్రంట్ ఒక బస్సు అయితే వెళ్ళిపోతుంది, డైలాక్స్ బస్సు. ముందు ఏదో ఊరుంది. జిల్లా పరిషత్ హై స్కూల్ దిండి. ఆంధ్రాలో ఉన్న దిండి దగ్గర గోదావరి నది ఉంది, ఇక్కడ దిండి దగ్గర దిండి రిజర్వాయర్ ఉంది. కనబడుతుందా లేదో? దిండి రిజర్వాయర్ పక్క నుంచే మనం ఇప్పుడు వెళ్తాం. సముద్రంలా కనబడుతుంది దిండి రిజర్వాయర్. చేపల షాపులు మొత్తం అన్నీ. చాలా పెద్దది దిండి రిజర్వాయర్. చాలామంది టూరిస్టులు కూడా ఉన్నారు ఈ రిజర్వాయర్ దగ్గర. లత్తిపూర్ లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. అచ్చంపేట స్ట్రైట్, చింతపల్లి రైట్, శ్రీశైలం లెఫ్ట్ 85 కిలోమీటర్స్. చింతపల్లి 15, అచ్చంపేట 8 కిలోమీటర్లు. శ్రీశైలం ఉత్తర ద్వారం, ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానం 14 కిలోమీటర్లో ఉంది. తెలంగాణలో నేను ఎక్కువగా చూసిన బస్సులు సూపర్ లగ్జరీ అండ్ ఎక్స్ప్రెస్ బస్సులే. డీలక్స్ బస్సులు చాలా తక్కువ నేను చూసినవి. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది బ్రాహ్మణపల్లి దాటిన తర్వాత. మనం ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది కదా, ఇంకా శ్రీశైలం వరకు ఇంకింతే. నల్లమల్ల ఫారెస్ట్లోనే జర్నీ. ఇంక ఇదంతా నల్లమల్ల ఫారెస్టే మనం జర్నీ చేస్తున్న ప్రతిదీని. జీప్స్ ఆంధ్రాలో పాడేరు, చింతపల్లి సైడ్ చూసాను జీప్స్, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను జీప్స్, అది కూడా ఏపీది. 80 కిలోమీటర్లు ఫుల్ నేచర్ మధ్యలో జర్నీ. మననూరు నాగర్ కర్నూలు జిల్లా, అమరాబాద్ మండలం, మననూరు ఈ ఊరు. ఇక్కడ నుంచి ఇంకా ఇంటీరియర్లోకి చాలా రూట్స్ అయితే ఉన్నాయి. ఇంటీరియర్ అంటే ఒక 10-15 కాదు, 50 కిలోమీటర్ల లోపలికి కూడా ఉన్నాయి ఊర్లు. ఇక్కడ వైబ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్
టోల్ గేట్. లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. అమరాబాద్ టైగర్ రిజర్వ్ లోపలికి. ఈ రోడ్లో 30 స్పీడ్ మించి వెళ్ళకూడదంట. శ్రీశైలం 73, స్టేట్ హైవే 5 ప్లస్ నేషనల్ హైవే 765. బ్యాంబూ ట్రీస్ రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం బ్యాంబూ ట్రీస్. ఇప్పటి వరకు నేను చూసిన కోతులు కొన్ని వేల కోతులు అయితే ఉంటాయి. అన్ని కోతులు ఉన్నాయి ఈ రోడ్లో. ఎటు చూసిన గ్రీన్ కలర్లో చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంత బాగుంటుంది రూట్ అని చెప్పి. ఇప్పుడు వర్షం పడితే ఉంటుంది, మామూలుగా ఉండదు, ఇంకా అందంగా కనబడుతుంది మొత్తం అంతా. ఈ నల్లమల్ల ఫారెస్ట్లో సిగ్నల్ అయితే ఒక పాయింట్ కూడా లేదు, 0. ఇక్కడికి వచ్చి ఫోన్ వాడుకోవడానికి అయితే అవ్వదు. ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేయడమే. చాలా ఫారెస్ట్లో జర్నీ చేసాం కానీ ఎక్కడో ఒక యానిమల్ కనిపించలేదు. నల్లమల్ల ఫారెస్ట్లో దాన్ని ఏమంటారో తెలీదు, వాటిని చూసాం. మనం వెళ్తుంది డీప్ ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఒక వెహికల్ ఏమన్నా ట్రబుల్ వచ్చి ఏదన్నా జరిగిందంటే బయట ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఇంకా అంతే సంగతి. బయటకు వెళ్ళడానికన్నా బయట ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా సిగ్నల్స్ లేవు. ఈ రోడ్లో వెహికల్స్ అలా తిరుగుతూనే ఉంటాయి కానీ సిగ్నల్స్ అవి ఉండవు. లోపలికి ఒక మట్టి రోడ్డు ఉంది, బాగలేదు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది ఆ రోడ్డు. జంగిల్ సఫారీ ఉంది ఈ నల్లమల్ల ఫారెస్ట్లో. చాలా దూరం జర్నీ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఊరు కనబడుతుంది. మహబూబ్ నగర్ ఆచంట. పెట్రోలు, డీజిల్, టిఫిన్లు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ముందు చాలా ఉంది. ఇంకా ఫారెస్ట్ ఉన్న ప్రతి దగ్గర ఒక ప్లాస్టిక్ బాటిల్ కూడా ఉంచలేదు. వాటిని క్లీన్ చేయడానికి కొంతమందిని పెట్టారు. వాళ్ళు మొత్తం ప్లాస్టిక్ అంతా క్లీన్ చేస్తున్నారు. ఫారెస్ట్ దాటి బయటకు అయితే వచ్చాము. ఈ ఏరియాలో మొత్తం చెత్త. ఇక్కడ నుంచి శ్రీశైలం 50 కిలోమీటర్లు ఉంది. 50 కిలోమీటర్లు అంటే గంటన్నర, 11:30 అవుతుంది. 1 గంట అయితే అవుతుంది శ్రీశైలం రీచ్ అవ్వబోతుకి. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటకి ఎగ్జిట్ అయితే అవుతున్నాం. బ్రహ్మగిరి గ్రామ పంచాయతీ స్వాగతం. ఇరవై 27 కిలోమీటర్లు ఉంది శ్రీశైలంకి.
దోమలపెంట బ్రహ్మగిరి. ఒకప్పుడు దోమలపెంట, దీన్ని బ్రహ్మగిరి కింద మార్చేస్తున్నారు ఈ ఊరి పేరుని. కృష్ణా నదిని దాటుకొని అటు సైడ్ కనబడుతున్న కొండ మీదకి వెళ్తాం మనం. కృష్ణగిరి. ఈగలపెంట, కృష్ణగిరి ఈగలపెంట, దోమలపెంట, బ్రహ్మగిరి. పేర్లు మార్చారు రెండు ప్లేసెస్కి. గ్రామదేవత మైసమ్మ తల్లి ఆలయం. ఇప్పుడు ఈ కొండంత కిందకి దిక్కుండా వెళ్ళి అటు సైడ్ కొండ కనబడుతుంది కదా, ఆ కొండలోకి అయితే వెళ్తాం మనం. కృష్ణా నదిలో పెద్ద వాటర్ లేదు. వ్యూ పాయింట్ దగ్గర అందరూ చిల్ అవుతున్నారు. బైకులు కార్లు అన్నీ ఆపుకొని ఫుల్ చిల్ అవుతున్నారు అన్నమాట. అసలు వాటర్ అన్నది ఎక్కడా లేదు, చాలా తక్కువ ఉంది. వాటర్లో బోటింగ్ కూడా ఉంది. ఆ కింద వరకు వెళ్తాం మనం ఇప్పుడు. 12 గేట్లు ఉన్నాయి. కృష్ణా నదిని దాటుకొని అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి అయితే షిఫ్ట్ అయిపోయాం. ఇక్కడ ఒక టోల్ ప్లాజా. శ్రీశైలం 18 కిలోమీటర్లు, డోర్నాల్ 51, కర్నూలు 176, ఆత్మకూరు 116. ఈ ప్లేస్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆ వ్యూని చూసుకుంటా అటు సైడ్ కొండలు దిక్కుంటూ రావాలి, ఇటు సైడ్ కొండలు ఎక్కుంటూ వెళ్ళాలి. ఇంత దూరం ఆ కృష్ణా నది అందాలని ఎంజాయ్ చేస్తాం ఫుల్గా. అటు సైడ్ నుంచి కనిపించలేదు కానీ ఇటు సైడ్ నుంచి చాలా బాగా కనబడుతుంది వ్యూ అంతా.
సున్నిపెంట బస్ స్టాప్. సున్నిపెంట బస్ స్టాప్. శ్రీశైలంకి ఇంకొక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇది కూడా ఫారెస్టే, నాగార్జున సాగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంట. ఈ ఫారెస్ట్లో జర్నీ చేస్తున్నాము. ఇటు సైడ్ గోడ కట్టారు రాళ్ళతో, ఈ కొండలో దొరికే రాళ్ళతో గోడ కింద కట్టారు. వెహికల్స్ అలా వెళ్తూనే ఉన్నాయి, చాలా వెహికల్స్. కర్నూలు, విజయవాడ అలా వెళ్ళాలి. శ్రీశైలం అయితే వెళ్తున్నాం కదా. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలం. సాక్షి గణపతి దేవాలయం. ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ 2.8 కిలోమీటర్స్. జనం బాగానే ఉన్నారు. చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియం. శ్రీశైలంలో చూడడానికి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈ నల్లమల్ల ఫారెస్ట్ బ్యూటీ మామూలుగా లేదు, చాలా చాలా అందంగా కనబడుతుంది. లాస్ట్ స్టాప్కి వచ్చేసినట్టున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. ఇక్కడతో ఈ జర్నీ అయితే ఎండ్ చేస్తున్నాను. మీరు ఫుల్గా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.